పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నాయకత్వం నన్ను బలపరిచి ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో ఈ రోజున జిల్లా కోర్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడిని కలిసి విఘ్నులు, అనుభవజ్ఞులు, పట్టభద్రులు సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత వహించే పెద్దలందరికీ కూడా ఈ సందర్భం మంచి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి గొప్ప నాయకులు మీ అందరూ కూడా అలాంటి సంచలనాత్మకమైన చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి మీకు మరలా ఒకసారి విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాను. వ్యక్తిగా నేను సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, ఎక్కడో ఉండే వ్యక్తిని కాదు. సమాజంలో ఈ రోజున సమస్యలు ఎక్కడున్నాయో ఆ సమస్యల పట్ల అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మాట్లాడగలిగే శక్తి, సమర్థత తెలుగుదేశం పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి ప్రాపర్టీ. ఆ రకమైనటువంటి నేతృత్వంలో ఈ రోజున మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ మరొకసారి మంచి ప్రభుత్వానికి మద్దతు పలికేదానికి ఆ భాగంలో నేను అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా, మీ అందరూ కూడా మద్దతు పలకవలసిందిగా, అంతేకాకుండా మంచి ప్రభుత్వానికి మరొకసారి ఓటు వేయవలసిందిగా, ఆ రకమైనటువంటి మద్దతు ద్వారా మంచి ప్రభుత్వం కొనసాగుతుందనే సంకేతాన్ని ఇవ్వమని చెప్పి మరి ముఖ్యంగా పట్టభద్రులైన న్యాయవాదులందరినీ కోరుకుంటా ఉన్నాను.